ఈ పాలిటెక్నిక్ పైన ఉన్నత స్థాయి కమిటీ వేసిరట. చైర్మన్గా కేశవరావు అట, సభ్యులుగా కోదండరాం, శాంతా సిన్హా తదితరులు. పాలిటెక్నిక్ విద్య ఆధునికీకరణ, విద్యార్థుల కెరియర్ హక్కుల పరిరక్షణ పైన అధ్యయనం, 30 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని నిర్దేశం అట. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత పదుల సంఖ్యలో సబ్ కమిటీలు వేసిండు. ఇప్పుడు ప్రతిరోజు ఆ కమెంట్స్లో ఉద్యోగులు అడిగే 317 జీవో మీద కూడా కమిటీ వేసిండు. కమిటీ రిపోర్ట్స్ ఇచ్చింది. ఏ రిపోర్ట్ని ఇంతవరకు అమలు చేయలే. ఇప్పుడు ఈ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు. తక్షణం ఈ సమస్య నుంచి మనం బయటపడాలి, జర ఊపిరి పీల్చుకోవాలి. ఏం చేయాలి? కమిటీ వేసేయాలి. కథం. ఈ కేశవరావుకి ఏం తెలుసు? ఈయన అన్నిటికీ ఈయనే కమిటీ. ఉద్యమకారుల కమిటీకి ఈయనే, పాలిటెక్నిక్ విద్యార్థుల కమిటీకి ఈయనే. సగం తెలుగు సగం ఇంగ్లీషు, మొత్తం అంతా కలగూర గంపలు ఎక్కువ ఉంటుంది. మరి ఏం డిస్కస్ చేస్తాడో ఏమైనా ఉన్న వీళ్ళతోని కాదు మీరు కమిటీ వేయాల్సింది. ప్రిన్సిపల్స్తో, రిటైర్డ్ ప్రిన్సిపల్స్తో కమిటీ వేయండి. ఈ రాజకీయ నాయకులతో కమిటీ వేస్తే ఏమర్థమవుతుంది? శాంతా సిన్హా గారు సోషల్ యాక్టివిస్ట్, ఆమె గొప్ప. ఆమె టెక్నికల్ ఎడ్యుకేషన్తో ముడిపడి ఉన్న కొంతమందిని కమిటీలో వేయండి. ఎవరో ఒకరిద్దరు నేస్తారు, అసలైన వాళ్ళని వేయరు. ఇప్పుడున్న ప్రిన్సిపాల్స్లో కూడా కొంతమందిని వేయండి, రిటైర్డ్ ప్రిన్సిపాల్స్ని వేయండి. వాళ్ళు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? ఇప్పుడు మంత్రి చాలా గొప్పగా చెప్తున్నాడు. నేను కూడా ఇంటర్వ్యూ చేసిన వివేక్ గారిని, చాలా అద్భుతంగా ఉన్నది. అసలు మీకు ఫీజులు పెరగమంటున్నాడు. కాలేజీకి సంబంధించిన దాదాపు 700 ఎకరాల భూములు ఉన్నాయి ఆ కాలేజీ కింద. మీరు ఒకసారి మాస్టర్ ట్యాంక్ కాలేజ్ చూడండి, పాలిటెక్నిక్ కాలేజ్ 10-15 ఎకరాలకు సంబంధించిన భూమి మాస్టర్ రోడ్డు మీద ఉంటుంది. మీరు వరంగల్కి వెళ్ళండి, ఏ జిల్లాకైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, 20 ఎకరాలు 30 ఎకరాల భూమి సొంతం పాలిటెక్నిక్ కాలేజీకి. మొత్తం 700 ఎకరాల భూమి ఉన్నది. నేను లాస్ట్ ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారితో ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్తున్నారు, ఆ చట్టంలో 2024లో ఒక చట్టం తయారు చేసిరు. ఆ చట్టంలో చాలా క్లియర్ ఏమున్నది? ఈ భూములు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయచ్చు అనే లైన్ ఉన్నది. అందులో కమర్షియల్ బిల్డింగ్స్ కోసం వాడుకునే అవకాశం కూడా కల్పించారు. ఆ భూముల్లో కమర్షియల్ బిల్డింగ్లు ఎవడు కడతాడు? ప్రైవేట్ వాడు కడతాడు. అంటే ఇప్పుడు మీరు ఆ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో ఏదైతే అనుసంధానం చేశారో, శక్తి కిందకి తీసుకొచ్చారో, అందులో ఎవరున్నారు? మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా, ఇంకా రకరకాల కంపెనీలు ఉన్నాయి. వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ కంపెనీలకు సంబంధించిన కోర్సులు పెట్టుకొని ఈ పాలిటెక్నిక్ విద్యను పక్కన పెట్టే అవకాశం ఉంది. దీనివల్ల మాకు నష్టం జరుగుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టం జరగదు అని మంత్రి అంటున్నాడు. దాన్ని చట్టంలో పెట్టండి. మరి చట్టంలో ఒకటి ఉన్నది, మీరు మాట్లాడేది ఇంకొక రకంగా ఉన్నది. సో ఇదే కదా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇక 30 రోజుల దాకా ఎవరేం మాట్లాడకుండా నివేదిక అని మన ముందర ఒకటి చెప్తారు. మరి 30 రోజుల తర్వాత చూద్దాం మరి వాళ్ళు ఏం నివేదిక ఇస్తారన్నది.